కపటకాకి కథ. ఒక చిన్న అడవిలో వివిధ రకాల పక్షులు, జంతువులు నివసించేవి. అందులో ఒక కాకి చాలా అందమైన పక్షుల గుంపులో భాగమై ఉండాలని ఆకాంక్షించేది. కాని తన గుండ్రని కారు కాళ్లను చూసుకుని తానెప్పటికీ అందంగా ఉండలేనని తలచేది. ఒకరోజు కాకి ఒక బలపం చెట్టు క్రింద విరిగిపడిన పావురపు తెల్లని ఈకలను చూసింది. అవి చూసిన వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ తెల్లని ఈకలను నా శరీరానికి అంటిస్తే నేను కూడా ఒక అందమైన పావురంలా కనిపిస్తాను అని అనుకుంది. ఆ ఆలోచనతో తెల్లని ఈకలను నీటితో అంటించుకుంది. ఇప్పుడు అది పూర్తిగా తెల్లగా మారింది. తర్వాత కాకి ఆ కొత్త దుస్తులతో పావురాల గుంపు దగ్గరకు వెళ్ళింది. నేను మీలాంటి పావురమే, మీతో కలిసి జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది. మొదట పావురాలు అది నిజమని నమ్మి దాన్ని తమతో కలుపుకున్నాయి. కాని కొంతకాలానికి కాకి మాటల్లో నిజాయితీ లేదని పావురాలు గుర్తించాయి. అవి దాన్ని గమనించి, నువ్వు మాకు మోసం చేశావు, నిజాయితీ లేకుండా మమ్మల్ని మోసగించావు అని దాన్ని గుంపు నుంచి దూరం పెట్టాయి. కాకి పావురాల గుంపు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మిగతా కాకులు కూడా దానిని తమ గుంపులోకి తిరిగి రానియలేదు. దానికి తను చేసిన తప్పు అర్థమైంది. నీతి: మోసంతో అందాన్ని పొందడంలో సంతృప్తి ఉండదు. మనం నిజాయితీగా జీవించాలి.